ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు యువతకు చేసిన మోసాన్ని, నిరుద్యోగులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రతి కలెక్టరేట్ వద్ద కూడా యువత భారీ ఎత్తున ఈరోజు ధర్నా చేస్తూ కలెక్టర్లకి మెమరాండం ఇవ్వబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో మొదటిదిగా ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా సంవత్సరం అవుతున్న ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగం ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇళ్లున్నాయి. మరి ఆ ఇళ్లలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. అలాగే చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన డిఎస్సిలో ఇప్పటి వరకు ఒక టీచర్ని కూడా భర్తీ చేయలేదు. లోకేష్ గారేమో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడు జూన్ వచ్చింది. అంటే క్యాలెండర్లో సంవత్సరం మారుతుంది తప్ప లోకేష్ గారు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆయన తన ప్లీనరీలో చెప్పారనుకుంటా, ప్రతి నియోజకవర్గంలో 500 మందికి యువత అంటే మహిళ కానీ మగవాడు కానీ నిరుద్యోగులకి 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తాం, స్వయం ఉపాధి పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పటికీ కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నది నిజం. సో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్ళు మాత్రం ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండి ఓటేసిన నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతి లేక, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా, అమ్మఒడి వేసే వాళ్ళకేమో అమ్మఒడి సక్రమంగా రాకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ పక్క రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏమో సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఏమో డిప్యూటీ సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్కి ఏమో మంత్రి జాబు. ఇంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఈరోజు సీఎం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని ఈరోజు మంత్రిని చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మనం మాట ఇచ్చాం, అది నెరవేర్చాలన్న తపన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి లేకపోవడం అనేది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నికల ముందేమో బాబు షూరిటీ, జాబు గ్యారంటీ అన్నారు. ఇంటింటికి వెళ్ళి బాండ్లను పంచారు. ఈరోజు సూటిగా అడుగుతున్నాను, ఇంటింటికి వెళ్ళి బాండ్లు పంచిన తెలుగుదేశం పార్టీ జేమ్స్ బాండ్లు అందరూ ఎక్కడికి పోయారు? ఈరోజు విద్యార్థులు అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు, వాళ్ళకి రావాల్సినవి రావట్లేదని. మరి ఎక్కడున్నారు? సమాధానం చెప్పడానికి బయటకు రండి అని నేను అడుగుతున్నాను. ఎలక్షన్స్ ముందేమో పవర్ స్టార్ లాగా ఊగిపోతూ ఎన్ని మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అదే పవర్లోకి వచ్చాక ఫ్లవర్ని యూత్లు చెవుల్లో పెడుతున్నాడు. ఎలక్షన్స్ ముందరేమో గబ్బర్ సింగ్ లాగా డైలాగులు చెప్తాడు. ఇప్పుడు ఎక్కడయ్యా మీరు చెప్పిన యువతకి ప్రామిస్లు చేయట్లేదు అంటే రబ్బర్ లాగా మెలికలు తిరుగుతాడు. ఈరోజు యువత ఎతుకుతున్నారు. మొన్ననే మీరు చూశారు, డిప్యూటీ సీఎం కనపడటం లేదు అని ఫ్లెక్సీలతో చాలా మంది తిరుగుతున్నారు. ఎక్కడయ్యా మీరు యువతకి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు అంటే నేను హరహర మల్లు డబ్బింగ్ బిజీలో ఉన్నాను అంటాడు. మరి 10 లక్షలు ఒక నిరుద్యోగికి ఇస్తాం స్వయం ఉపాధికి, ఎక్కడయ్యా మీరు అని వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగితే ఆయన ఓజీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు అంటారు. ఇంకొకరు వెళ్ళి నిరుద్యోగ భృతి అన్న ఇవ్వండి అయ్యా, ఉద్యోగం ఇచ్చే లోపల 3,000, ఇప్పటికే 13 నెలలు అంటే 13 × 3,000 బాకీ ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగికి అంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో చాలా బిజీ, మా ఫోన్కే అందటం లేదని జనసేన వాళ్ళు అంటున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏమైనా ఉందా? సో సూటిగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ఓట్లు వేసుకొని వాళ్ళను మోసం చేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. వెంటనే ఈరోజు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేదంటే అంతవరకు నిరుద్యోగ భృతి ఈ 13 నెలలతో సహా కలిపి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రం డబ్బులతో చంద్రబాబు నాయుడు ఒక హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్, అలాగే పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్ ఫ్లైట్, లోకేష్ ఒక స్పెషల్ ఫ్లైట్ కొనుక్కుంటాడు. మళ్ళీ అందరికీ కలిసి స్పెషల్ హెలికాప్టర్లు. ఈ దుబారా ఖర్చులకి డబ్బు ఉంది, కానీ యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వమంటే డబ్బు లేదు అంటే ఎవరు ఊరుకుంటారు? కాబట్టి వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలి, వెంటనే ఉద్యోగాలు చూపించాలి, ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే కాలేజీల్లో పిల్లల్ని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు డబ్బులు కట్టకపోతే తరిమేస్తున్నారు. ఈరోజు వాళ్ళు చదువుకోకుండా ఇళ్లల్లో కూర్చుంటే వాళ్ళ కుటుంబాలు ఎలా బాగుపడతాయన్న ఆలోచన వీళ్ళకి లేదని నేను ప్రశ్నిస్తున్నా.
కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యువత పోరుకి సంఘీభావం తెలియజేస్తున్నాం. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి వచ్చేంత వరకు, అలాగే చదువుకుంటున్న పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాం.